ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడులో పొలిటికల్ బాంబు పేరింది. టీవీకే సర్కారును కూల్చే కుట్రను భగ్నమైంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు బెదిరింపుచ్చినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే 35 కోట్ల రూపాయలు ఇస్తామంటూ కూడా ఆఫర్ ఇచ్చారు. ఐపీడీఎస్ ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరాకరించినటువంటి ఎమ్మెల్యేను చంపేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ కు ఇళయరాజా ఫిర్యాదు చేశారు. తిరునావక్కురసుతో పాటు 3 నిందితులను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా తమిళ రాజకీయాల్లో నమోదవుతున్నటువంటి సంచలనాలు, ఈ రోజు ఇళయరాజాకు వచ్చినటువంటి బెదిరింపు కావచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం, మాట వినకపోతే చంపేస్తామంటూ వచ్చినటువంటి బెదిరింపులు ఏంటి? అసలు ఎపిసోడ్ ఏ విధంగా చూడొచ్చంటారు? తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క టీవీకే ప్రభుత్వం త్వరలో పడిపోతుందంటూ మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం పెట్టాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ ఇటు డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు నేరుగా మద్దతు ఇచ్చిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు వినూత్న కార్యక్రమాలు, పలు విభిన్న నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ ప్రజల మనసులు గెలుచుకునేందుకే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని బెదిరించారు. అదేవిధంగా ఏవైతే స్పీకర్ ఎన్నికల సమయంలో ఎన్నుకునే సమయంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడాలంటూ 35 కోట్లు తనకు ఆఫర్ ఇచ్చారంటూ టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో రచ్చకు కారణం అవుతున్నాయి. నేరుగా చెన్నై సిటీ కమిషన్ కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. తనను ఐపీడీఎస్ ప్రతినిధిగా చెప్పుకుంటున్న తిరునావక్కరస్ అనే అతను తనను బెదిరించారని, తనకు 35 కోట్లు ఆఫర్ చేశారంటూ, ఆయన వెనుక మాజీ మంత్రి స్టాలిన్ కి అత్యంత సన్నిహితుడైన సెంథిల్ బాలాజీ ఉన్నారు, సెంథిల్ బాలాజీ పాత్ర ఉంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటి అన్నిటిపైన చెన్నై పోలీస్ కమిషనర్ అటు ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటికే తిరునావక్కరస్ తో పాటు మరో 3 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఇందుకు డిఎంకేకి సంబంధించిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కీలక పాత్ర పోషించారు. సెంథిల్ బాలాజీ ద్వారానే ఈ మంత్రాంగం అంతా నడిచిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డిఎంకే స్పందించలేదు. మరోపక్క మాజీ మంత్రి ఏదైతే సెంథిల్ బాలాజీ ఉన్నారో, సెంథిల్ బాలాజీ పైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన నోరు విప్పలేదు. నేరుగా ఏవైతే టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, కూల్చేందుకే కుట్రలు జరుగుతున్నాయి అనే కోణంలో అటు చెన్నై సిటీ కమిషనర్ తో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మోదీ అయితే గతంలో స్టాలిన్ పదే చెప్పినటువంటి మాటలు కూడా గుర్తు చేస్తున్నారు కిరణ్. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎక్కువ కాలం నడవదు, ఒక నెల రోజులు నడుస్తుందా లేకపోతే 6 నెలలు ఉంటుందో తెలియదు, ఇమ్మీడియట్ గా కూడా ఎన్నికలు వస్తాయి అనేటువంటి దానికి తమిళనాడు జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ రప్చర్ కి లింక్ పెట్టి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చంటారా ఆ కోణంలో మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలతో అటు విజయ్ నేరుగా అప్రమత్త అయ్యాడని స్పష్టంగా చెప్పచ్చు. అటు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే 6 మంది రాజీనామా చేశారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానాలతో పాటు మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలకు రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోపక్క అన్నాడీఎంకేలో అన్నాడీఎంకే కీలక వర్గం మరోసారి టీవీకే అధినేత విజయ్ దగ్గరికి చేరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఎస్పీ వేలుమణి వర్సెస్ అటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి మధ్య విభేదాలు తలెత్తడంతో రాబోయే రోజుల్లో అన్నాడీఎంకేలో మరోసారి కలకలం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విజయ్ నేరుగా తనకు మిత్రపక్షాలతో సంబంధం లేకుండా తన పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు విజయ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ఏవైతే మిత్రపక్షాలు ఏవైతే కాంగ్రెస్ తో పాటు వీసీకే, కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్ లాంటి పార్టీల మద్దతు కూడగడుతున్నాయి. మరోపక్క తన సొంతంగా తన పార్టీకి సంబంధించి 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి విజయ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. మరోపక్క
అన్నాడీఎంకేలో ఉన్న లుకలుకలు, ఇటు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఈ రెండు అంశాలను పరిగణలో తీసుకున్న విజయ్ తాను సొంతంగా బలపడే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క 7 చోట్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ 7 స్థానాల్లో టీవీకే ఎన్ని స్థానాలు గెలుస్తుందని కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. అంతలోపు ఇప్పుడు ఏవైతే అన్నాడీఎంకేలో ఉన్న లుకలుకలు, అన్నాడీఎంకేకి సంబంధించిన మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అన్నాడీఎంకేకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మొత్తం 19 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే 107 సీట్లు గెలిచిన టీవీకేకి మరో 11 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది. 11 సీట్లు ఏవైతే 19 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 11 సీట్లు విజయ పార్టీ గెలిస్తే ఆయనకు సొంత మెజార్టీ వస్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని చేతిగా నడిపే అవకాశాలు ఉంటాయి. మిత్రపక్షాల ఒత్తిడికి తలంచాల్సిన అవసరం లేదనే యోచనలో విజయ భావించడం అయితే చూడాలి. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకేలో కలకలం, మరోపక్క టీవీకే ప్రభుత్వం కూల్చడానికి డిఎంకే ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలపై కూడా రాబోయే రోజుల్లో స్పష్టత రావాలి. ఇప్పటికే అటు డిఎంకే వర్గాలు కానీ ఇటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కానీ స్పందించిన నేపథ్యం లేదు. అయితే ప్రస్తుతానికి ఏవైతే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు ఇంటెలిజెన్స్ అధికారులు, మరోపక్క సిటీ పోలీస్ కమిషనర్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కిరణ్, తమిళనాట ఒక కొత్త చర్చ కూడా దారితీస్తుంది. అంటే వెలుగు చూస్తున్నటువంటి ఒక్కొక్క విషయాన్ని బేరీజు వేసుకుంటే రాబోయే రోజుల్లో ఏదో పెద్దగా జరగబోతోంది అనేటువంటి ఒక మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ తమిళనాట. ఏంటి అసలు ఈ కోణానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ప్రలోభాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక మాట ఏంటి చూడొచ్చుంటారు అలాగే మనం? మురళి, తమిళనాడు రాజకీయాల్లో రోజుకో కొత్త చర్చ, రోజుకో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయి. ప్రతిపక్ష డిఎంకే కూడా ప్రజల్లో ఉంది. నేరుగా ఎన్నికలు ఓడిపోయిన మరుసటి రోజు నుంచే కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన స్టాలిన్ పర్యటించారు. మరోపక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నేతలను అతి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. టీవీకే ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మరోపక్క రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ కి సంబంధించిన పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరొక డీలిమిటేషన్ కి స్టాలిన్ లాంటి నేతలు మద్దతు ఇస్తే మాత్రమే ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తెర వెనుక తమిళనాడులో ఏదో జరగబోతుంది అనే చర్చ అయితే తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇప్పటి వరకు అయితే తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైందని చెప్పాలి. ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ కూడా అక్కడ పాలన కన్నా ఎక్కువగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎస్, టీవీకే సర్కార్ను కూల్చేటువంటి కుట్ర భగ్నమైంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగినటువంటి ప్రయత్నం వెలుగులోకి రావడం కూడా ఒక సంచలనంగా మారింది. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు బెదిరింపు రావడం, స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే 35 కోట్ల రూపాయలు ఇస్తామంటూ కూడా ఆఫర్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఐపీడీఎస్ ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరాకరించిన ఎమ్మెల్యేని చంపేస్తామని కూడా బెదిరించినట్లుగా సమాచారం. చెన్నై పోలీస్ కమిషనర్ కు ఇళయరాజా అయితే కంప్లైంట్ చేశారు. తిరునావుక్కరసుతో పాటు 3 నిందితులను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో తమిళనాట కొన్ని రాజకీయ సంచలనాలు నమోదవడానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది.